పల్లెలకు నిధుల పండుగ 15వ ఆర్థిక సంఘం పెండింగ్ నిధులు ఇస్తున్న కేంద్రం. తొలి విడత ఈ నెల ఆఖరులోపు 1000 కోట్ల జమ. నిధుల వినియోగంపై మంత్రి సీతక్క ఆదేశాలు. పంచాయతీరాజ్ శాఖ కీలక మార్గదర్శకాలు. సర్పంచ్ ఉప సర్పంచ్ల చేతిలోనే చెక్ పవర్. ప్రణాళిక రూపకల్పనలో జిల్లా పంచాయతీ అధికారులు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరుణంలో పల్లెల్లో అభివృద్ధి పనులకు నిధులు కష్టాలు తీరనున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల ఎట్టకేలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సంప్రదింపుల ఫలితంగా సుమారు 2500 కోట్ల పెండింగ్ నిధులు విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా తొలి విడతగా నెలాఖరులోపు కనీసం 1000 కోట్లను కేంద్రం విడుదల చేయనున్నట్లు సమాచారం. మిగిలిన 1500 కోట్ల నిధులు వచ్చే నెలలో విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. డిజిటల్ సంతకాలు తప్పనిసరి. పంచాయతీ నిధులను వెంటనే వినియోగించుకునేలా మంత్రి సీతక్క ఆదేశాలు. ఎట్టకేలకు పంచాయతీ రాజులకు రావాల్సిన నిధులు దాంట్లో కొంత గోప్యత దాగి ఉంది. ఎట్లా అంటే నేరుగా గ్రామానికి సమానంగా వెళ్తాయా, జనాభా దామాష ప్రకారం వెళ్తాయా, లేదంటే మళ్ళీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా వీళ్ళ దగ్గర పెట్టుకొని దాన్ని వాళ్ళ సర్పంచులు ఉన్న కాడికి కొంత, వాళ్ళ సర్పంచులు లేని కాడికి తక్కువ, ఇట్లా కోతలు ఏమైనా విధిస్తా అనేది చూడాల్సిన అవసరం ఉంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. నిధుల వినియోగంలో పారదర్శకత కోసం డిజిటల్ ప్రక్రియను తప్పనిసరి చేస్తూ అన్ని జిల్లాలను మెమోలు జారీ అయ్యాయి. ప్రతి గ్రామ పంచాయతీ ప్రత్యేక బ్యాంకు ఖాతాను నిర్వహించాలని, దానిని పిఎస్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేసి యూనిట్ ఏజెన్సీ కోడ్ పొందాలని అధికారులు సూచించారు. అదేవిధంగా ఇగ్రామ్ స్వరాజ్ పోర్టల్లో బ్యాంకు వివరాలు నమోదు చేయాలని, నిధులు వినియోగానికి మేకర్ చెక్కర్గా వ్యవహరించే వారి డిజిటల్ సంతకాలను రిజిస్టర్ చేసి సంబంధిత ఎంపీడీఓ ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్పంచ్ ఉప సర్పంచ్లకు పవర్. పంచాయతీ కార్యకలాపాల్లో పారదర్శకత పెంచేలా ఉప సర్పంచ్ మేకర్గా సర్పంచ్ చెక్కర్గా వ్యవహరిస్తారని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. నిధులను వినియోగించుకోవాలంటే ఈ ఇద్దరు ప్రజాప్రతినిధుల క్లాస్ 3 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ తప్పనిసరి అని పేర్కొంది. సైనింగ్ ఎంక్రిప్షన్ సౌకర్యంతో పాటు యూఎస్బి టోకెన్ కలిగిన ఈ డిజిటల్ సంతకాల ప్రక్రియ పూర్తయిన తర్వాత నిధులు వేయించే అవకాశం ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. కేంద్రం నుంచి విడుదలయ్యే నిధులను ఏమాత్రం ఆలస్యం కాకుండా వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశించింది. ఈ జీఎం పోర్టల్ లేదా ప్రొక్యూర్మెంట్ విధానాల ద్వారా అవసరమైన డిజిటల్ సంతకాలను సేకరించి వాటి నమోదు ప్రక్రియను త్వరగతిని పూర్తి చేయాలని సూచించింది. ఈ ప్రక్రియను ముగిసిన వెంటనే 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా గ్రామంలో అభివృద్ధి పనులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయని చెప్తా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటా ఉందో గ్రామాల్లోకి నిధులు వినియోగంలోకి రావాలని చెప్తా ఉందో దాన్ని మేమంతా కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రావాలి. గ్రామాలు ఇప్పటికే కూటుకు పడిపోతూ ఉన్నాయి. అప్పులు చేసిన సెక్రటరీలు ఉన్నారు. ఇక అనేక ఇబ్బందులు పడి గ్రామాలను తీర్చిదిద్దినటువంటి సెక్రటరీలు ఉన్నారు. అసలు గాలికి వదిలేసినటువంటి సెక్రటరీలు కూడా ఉన్నారు. సో వాళ్ళపైన ఖచ్చితంగా వాళ్ళకు రావాల్సిన నిధులు వాళ్ళకి రావాలి. ఏవైతే గతంలో పనులు చేసి మిగిలిపోయినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అవి కూడా తొందరగా విడుదలయ్యాలి.